నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమానికి సంబంధించిన 1 తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొని హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులు యాజమాన్యాన్ని 2 కళ్లల్లా భావిస్తూ ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు సాగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహ కానుకగా 20,000, ప్రసూతి సహాయంగా 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 అందిస్తున్నట్లు వెల్లడించారు. 1924 వరకు ఈ శ్రమశక్తి అవార్డ్స్ అనేవి ఇవ్వటం మానేశారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య ఎజెండా వినాశనం. అలాగే మొత్తం ఈ కార్మిక శాఖని పూర్తిగా వినాశనం వైపు తీసుకెళ్లారు. కార్మికుడు ఆరోగ్యం పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ వాళ్ళకి ఎప్పుడు చిత్తశుద్ధి లేదు. అలాగే యాజమాన్యాన్ని రాచి రంపాన పెట్టి అనేక కంపెనీలని ఈ రాష్ట్రం నుంచి బయటికి పరిగెట్టించిన చరిత్ర ఇటు సాఫ్ట్వేర్ నుంచి అటు అండర్వేర్ కంపెనీల వరకు కూడా అన్నిటిని కూడా రాష్ట్రం నుంచి బయటికి తరిమేసే ప్రయత్నమే చేశారు. కానీ ఈజ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది వాళ్ళు ముఖ్య ఎజెండాగా గత 5 ఏళ్ళు చేశారు. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో పాటు పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయిలోనే 2వ అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు గూగుల్ క్లౌడ్ మన విశాఖను వెతుక్కుంటే ఇక్కడికి రావటం. అంటే గూగుల్ సర్చ్లో ఏదన్నా మనకు తెలియదు ఉంటే గూగుల్ సర్చ్ మనం జనరల్గా సెర్చ్ చేసుకుంటూ ఉంటాం తెలియని విషయాల కోసం. మరి గూగుల్ సర్చ్ ఆంధ్రను వెతుక్కుంటూ వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్లని నేను సగౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన పెట్టుబడులు, ఒక పక్కన పోలవరం పనులు, అమరావతి పనులు, ఇవన్నీ కూడా సర్వవేగంగా జరగడంతో కార్మికులు, ఇటు భవన నిర్మాణ కార్మికులు, ఇటు అసంఘటిత కార్మికులు అందరూ కూడా చేతి నిండా పని దొరుకుతూ ఉంది. సుమారు 24 లక్షల ఉద్యోగాలకి ఈ వెల్లువలో వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ కూడా 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమయ్యాయి. అయితే భవన నిర్మాణ కార్మికులు మేము వచ్చిన తర్వాత 1214 మేము ఇచ్చి ఏదైతే పథకాలన్నీ రద్దు చేశారో మళ్ళీ పథకాలన్నీ కూడా మేము నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కార్మికుడి యొక్క కష్టాలు తెలుసు కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కార్మికుడు ఆరోగ్యం, భద్రత, ఈ 2 ముఖ్యం కాబట్టి భద్రత విషయాల్లో సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ ఇచ్చే విధంగా కొన్ని యూనివర్సిటీస్తో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలమెంచిలి, గుంటూరు, ఇవన్నీ కూడా కొత్త ఈఎస్ఐ హాస్పిటల్స్కి సుమారు
12 కొత్త హాస్పిటల్స్కి మరి కొన్ని ల్యాండ్లు ఇవ్వడం జరిగింది. ఎలమంచిల్లో అయితే ప్రారంభానికి కూడా 30 బెడెడ్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అలా ఒక్కొక్క అడుగు కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాం. హాస్పిటల్స్ అన్నీ కూడా అలాగే 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కూడా విజయవాడలో పెట్టబోతా ఉన్నాం, అమరావతిలో. అలాగే 50 మెడికల్ సీట్స్ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా, మెడికల్ కాలేజీ కూడా విశాఖపట్నంలో పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సూచనప్రాయంగా కేంద్రం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పెద్ద దురదృష్టమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కూడా ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిన అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించామని జగన్ స్పష్టం చేశారు. చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో, మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు, మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది, కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా? వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించాలన్నా లేదా? లీటర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోలు ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసీకి, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసీ, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు. 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయి వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. పరిటాల రవి హత్య నుంచి
బాబాయి వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. బాబాయి హత్య కేసులో న్యాయం చేయాలని అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ మరోవైపు తమ్ముడిని సమర్థించడం జగన్కే చెల్లిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్ని ఉపయోగించుకున్న చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ మీడియా సమావేశానికి వచ్చింది. ఈరోజు 5 ఏళ్ల పరదాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. మనం మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు, వాస్తవాలను కప్పించలేరు. మీరు చేసిన విధ్వంసం 5 ఏళ్ల పరిపాలనలో పుంకాలుగా పుస్తకాలు ఇవాళ కూడా రాష్ట్రంలో పోలీసు అధికారులు సగం మందికి మీరు చేసిన అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, మీ పరిపాలనలో జరిగిన ఈ విధ్వంసం ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇవాళ మీరు నీతులు చెప్తున్నారా? చేసిన అరాచకాలు మర్చిపోయారా? చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల మీద ఇసుక, మట్టి, బూడిద, లిక్కర్, నాసిరకం మద్యం, వీటన్నిటి మీద ల్యాండు, శాండు, వైను, మైను, వీటి మీద మీరు చేసిన దోపిడీ మర్చిపోయారా? 32,000 కోట్ల లిక్కర్ కుంభకోణం, వందల మంది, వేల మంది ఆ నాసిరకం మద్యం తాగి హాస్పిటల్ పాలై ఈరోజు కూడా జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయారా? జగనాసుర రక్త చరిత్ర మీరు మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు. గొడ్డలి చేతితో పెట్టి మొన్న జరిగిన గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో 2019లో మీరు చేసింది ఇదే కదా. బాబాయ్ హత్య కేసు గొడ్డలు మా చేతుల్లో పెట్టి మీరు ఎన్నికల్లో గెలిచారు. 151 సీట్లు వచ్చాయి. ఏం ఉద్ధరించావు? ఏం పరిపాలన అందించావు? గుంటూరు నగరంలోని గోరంట్ల పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మి ఆవాస్ అపార్ట్మెంట్ పక్కన గుర్తు తెలియని వ్యక్తులు లేదా ప్రమాదవశాత్తు నిల్వ ఉంచిన పైపులకు మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసి స్థానికులను భయం భ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో భారీ సంఖ్యలో పైపులు నిల్వ ఉండటం వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరినట్లు ఆయన అసత్యాలు టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని హీరో చేయాలని, పవన్ కళ్యాణ్ ను జీరో చేయాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం, గత 4 రోజుల నుంచి కొన్ని యూట్యూబ్లు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి కామెంట్ల మీద హల్చల్ చేస్తున్నాయి, చూస్తూ ఉన్నాం. దానికి గాను ఆయన మాట్లాడినటువంటి 2వ రోజునే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మా పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీలోనే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ఏదైతే నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి అసత్యపు మాటల్ని వెనక్కి తీసుకుని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ లో కూడా మనోహర్ గారు మాట్లాడున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ రోజుకి కూడా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. దాని గురించి మళ్ళా ఎక్కడా కూడా మాట్లాడలేదు. గుంటూరు నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఎస్కేబిఎం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలోని ఇండియా పోస్ట్ డాక్ భవన్ లో ఆత్మీయంగా గురువారం కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి తీసుకున్న చొరవతో దేశ రాజధాని ఢిల్లీని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని పెమ్మసాని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవిని పెమ్మసాని ప్రశంసించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు మెరుగైన అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని పేర్కొన్నారు. యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పాసెం రామారావు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 70% మంది కౌలు రైతులు వ్యవసాయ భూములను సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలన్నారు. సాగు భూములు 70% కౌలు రైతులు సాగు చేస్తున్నారు. 70%. కానీ 70% సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఏదైనా తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. పంట రుణాలేమో భూ యజమానికి పోతున్నాయి, నష్టపరిహారాలు కూడా వాళ్ళకే పోతున్నాయి. కాబట్టి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఆ గ్రామంలో ఎవరు కౌలు చేస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే కౌలు చేస్తున్నారో, పంట ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకే గుర్తింపు కార్డు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ బ్రహ్మాండంగా చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అన్నదాత సుఖీభావ 2 సార్లు ఇచ్చినా, 3 సార్లు ఇచ్చినా భూ యజమానికి ఇస్తున్నారు. సాగు చేసేటువంటి రైతుకి ఇవ్వట్ల, కౌలు రైతుకి ఇవ్వట్ల. దాని పేరు కూడా పెట్టుబడి సహాయం. అది మరి పెట్టుబడి సహాయం సాగు చేయనటువంటి రైతుకి ఇస్తే, భూ యజమానికి ఇస్తే ప్రయోజనం ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు వ్యవసాయ సీజన్ రాబోతోంది. రేపు జూన్లో వ్యవసాయ సీజన్ వస్తుంది. ఇప్పటికే కలెక్టర్ గారు వీళ్ళంతా మీటింగ్లు వేసి ఇంకా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్తున్నా కూడా మాకు నిబంధనలు వర్తించమని చెప్పేసి బ్యాంకర్స్ చెప్తున్నారు. అందుకని మేము ప్రతి బ్యాంకు దగ్గర కౌలు రైతులతోటి ధర్నాలు చేస్తాం, ముట్టడి కార్యక్రమాలు చేస్తాం. భవిష్యత్తులో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్యక్రమాలు చెప్పేసి పాడుతున్నాం.
మాకు ఉయ్యూరులో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో ఇంకొక తీర్మానం చేసింది. కౌలు రైతులందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధి హామీ సమస్య ఉంది, దాని పేరు మార్చేస్తున్నారు. 2 సార్లు ఫోటోలు దిగాల, 2వ పూట కూడా పనిచేయాలి. కాబట్టి ఉపాధి హామీని పండించడం కోసం, ఉపాధి హామీని రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దాని పేరు కూడా మార్చింది. జీ రామ్జీ అని చెప్పేసి పేరు పెట్టింది. ఆ పేరు మార్చదు. కౌలు రైతులు దాంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని ఉపాధి హామీని కొనసాగించాలని, 200 పరిమాణాలు కల్పించాలని, 600 రూపాయలు రోజుకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అదొకటే కాదు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్య. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలం కానీ ఇళ్ల పట్టాలు ఆడాడేదో కొద్దిగా ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభ ఉయ్యూరులో కౌలు రైతులకు సంబంధించి అనేక సమస్యల మీద తీర్మానాలు చేసింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాత చట్టాన్ని మార్చేస్తాం, కొత్త చట్టం తీసుకొచ్చి కౌలు రైతులందరికీ సంక్షేమ పథకాలు, ప్రధానంగా అన్నదాత సుఖీభావ 20,000 అందరికి ఇస్తామన్నారు. పాత ప్రభుత్వం ఊసీ కౌలు రైతులకి అప్పటి రైతు భరోసా ఇవ్వకపోతే రైతులకి పొలాలేంటి, అందరూ రైతులే కాబట్టి మేము అందరికీ ఇస్తామని మాట ఇచ్చాము. కానీ ఏరు దాటేదాకా ఏటి మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్యలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం భూస్వాములకి లొంగిపోయి 2 సంవత్సరాలైనా పాత చట్టాన్ని మార్చడానికి చొరవ చేయటం కానీ, ప్రయత్నం కానీ, దాన్ని ముసాయిదా తయారు చేసి అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి కౌలు రైతుల సంక్షేమం కోసం, మేలు కోసం చేస్తున్న ప్రయత్నం సున్నాగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం భూస్వాములకి, భూ యజమానులకి పూర్తిగా లొంగిపోయి కౌలు రైతులకి చాలా తీరని అన్యాయం చేస్తుంది. కౌలు రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బలి కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. 2, కొత్తగా నిన్న వ్యవసాయం ఖరీఫ్కి సంబంధించిన సమీక్షా సమావేశంలో మంత్రి గారు కౌలు రైతులందరికీ, అంటే రైతాంగం మొత్తానికి యూరియా పంపిణీకి సంబంధించి కార్డులు ఇస్తూ ఉంటారు. అంటే ఈ క్రాప్ ఆధారంగా, పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా కౌలు గుర్తింపు, యూరియా గుర్తింపు కార్డులు ఇస్తారు. అంటే కౌలు రైతుల పేరుతో ఈ క్రాప్ అవదు, పట్టాదారు పాస్ పుస్తకాలు. అంటే భవిష్యత్తులో యూరియా కార్డులు కౌలు రైతులకి అందడం అనేది పెద్ద అనుమానాస్పదం, సంశయంగా మారుతుంది. అదే జరిగితే వ్యవసాయంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరగటం, అట్లాగే కౌలు రైతులకు అందకపోవడం, వ్యవసాయం ఏంటంటే దివాళా తీసే ప్రమాదం కూడా వచ్చే స్థితి కనిపిస్తుంది. అంటే యూరియా వాడకాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎంత తగ్గించుకుంటే అంత ప్రతి బస్తాకి 800 రూపాయలు మేము డబ్బులుగా ఇస్తూ ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాసిపడి వ్యవసాయాన్ని, వ్యవసాయంలో ఉన్న ప్రధానంగా ఉన్న కౌలు రైతుల్ని, సాగుదారుల్ని, సన్నా చిన్నకారు రైతుల్ని కంపెనీల దయాదాక్షిణ్యాలకు అప్పచెప్పేసే స్థితికి దిగజారిపోవడం మరీ అన్యాయం. అందుకనే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.